వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చాను. ఫ్రెండ్స్, పిల్లలు ఉపవాసాలు ఉన్నారు కదా, మా మమ్మీ ఏమో మైసూరు బజ్జీ చేస్తానని పిండి పొద్దున్నే నానబెట్టేశారు. ఫ్రెండ్స్, నేను ఆ వీడియో తీయలేకపోయాను. దీనికి మైదా 1/2 kg, 1 కప్పు పెరుగు, అందులో కొద్దిగా సోడా, కొద్దిగా ఉప్పు వేసి ఇలా కలిపి ఉంచాలి. ఇప్పుడు మనం ఇది పొద్దున్న 11ంటికి నానబెట్టారు. ఫ్రెండ్స్, ఇది ఎంత నానితే బజ్జీ అనేది అంత గుల్లగా వచ్చింది. ఇప్పుడు మనం బజ్జీలు అనేది వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బజ్జీలు వేసుకోవడానికి నేను నూనె స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో నూనె వేసుకున్నాను. ఇప్పుడు నూనె అనేది వేడెక్కింది. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. మనం ఎంత పిండి నానబెడితే అంత బాగా పొంగి వస్తాయి. ఫ్రెండ్స్, బజ్జీలు అనేవి మైసూరు బజ్జీ చూడండి. ఫ్రెండ్స్, ఎలా పొంగుతున్నాయో మైసూరు బజ్జీ. చూసారా ఎలా పొంగాయో? అసలు మనం పిండి నానబెట్టడంలో ఉండిద్ది. ఫ్రెండ్స్, మనం పిండి ఎంత నానితే బజ్జీ అనేది అంత గుల్లగాను అంత సాఫ్ట్గా వచ్చింది మైసూరు బజ్జీ. ఇది వేడివేడిగా తింటేనే బాగుంటాయి, చల్లగా అయిపోతే లబ్బర్ లాగా అయిపోతాయి. ఇది ఉట్టి మైదా కదా ఫ్రెండ్స్, ఇందులో బియ్యం పిండి ఏమీ వేయట్లేదు మేము, ఉట్టి మైదా. ఇది మైసూరు బజ్జీ. ఇది గోల్డెన్ కలర్లో రావాలి, అప్పుడు బాగుంటాయి క్రిస్పీగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పొంగినాయో మైసూరు బజ్జీ. టేస్టీ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొద్దిగా ఎర్రగా అవ్వాలి బజ్జీ. ఇప్పుడు తీసేద్దాం. అయిపోయినాయి మైసూరు బజ్జీ. నూనె అనేది చుక్క కూడా పీల్చుకోదు ఫ్రెండ్స్. బజ్జీ అనేది టేస్ట్గా ఉండిద్ది. నేను మీకు చూపిస్తాను నూనె పీల్చిందో లేదో. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా? అసలు నూనె అనేది కొద్దిగా కూడా పీల్చుకోలేదు. చూసారా? ఇది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. బజ్జీ అనేది వేడిగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుండిద్ది. ఇలా ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో ఎమ్మిగా ఉండే మైసూరు బజ్జీ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మెత్తగా ఉందో మైసూరు బజ్జీ. ఇది చాలా రుచి అనేది చాలా బాగుండిద్ది. ఇలా ట్రై చేయండి. ఇది ఉట్టి మైదానే ఫ్రెండ్స్, మైదా, సోడా, పెరుగు, సాల్ట్, అంతే. ఇలా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది మైసూరు బజ్జీ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకోవట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అల్లా హాఫీజ్.